భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ పరమానంద స్థితిలో ఉంచగల యోగ స్థితికి మహారుషులు ప్రతిపాదించిన కొన్ని మార్గాల గురించి తెలుసుకుందామండి. యోగం అంటే విశ్వ చైతన్యంలో ఒకటిగా సంయోగం చెందటం, పరమాత్మలో లీనం అవటం అంటారు పండితులు. మనలాంటి సాధారణ మానవులు ఆ స్థితి చేరటానికి ఋషులు ప్రతిపాదించిన అనేక యోగ మార్గాలున్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాము. కర్మయోగం మనం చేయవలసిన పనులని ధర్మబద్ధంగా నిజాయితీగా చేస్తూ ఆ పని వలన కలిగే మంచి చెడులని, లాభ నష్టాలని అసలు పట్టించుకోకుండా ఉండటం, అన్నీ ఈశ్వరార్పణం అని అనుకోవటం. గృహస్థులకి ఋషులు చూపించిన అద్భుతమైన తిరుగులేని యోగ మార్గం ఈ కర్మ మార్గం. ధ్యాన యోగం అంటే నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఉండగలగటం. ప్రపంచానికి సంబంధించిన ఏది మన మనస్సుని కదిలించలేని స్థితి ధ్యాన స్థితి. ఆ స్థితిని సాధనతో సాధించగలం. ఎవరైతే మనస్సుని నిశ్చలంగా ఉంచగల స్థితిని పొందుతారో వారు స్థిరంగా ఉండగలరు. వారిని ఏమీ కదిలించలేవు. ఇక్కడ సాధనగా ఇష్టమైన భగవంతుని రూపాన్ని హృదయంలో భావించి ఆ రూపం మీద ఏకాగ్రతను సాధించి ధ్యానం ద్వారా నిశ్చల స్థితిని పొందవచ్చు. అది క్రమంగా యోగ స్థితికి దారితీస్తుంది అంటారు గురువులు, ఋషులు. తర్వాతది భక్తి యోగం అంటే పరమాత్మ పట్ల అనన్య భక్తి కలిగి ఉండటమే. భక్తి అంటే పరమాత్మ రూపం మీద ప్రేమ, ఆయన మాటల పట్ల గట్టి నమ్మకం, ఆయన అంటే చెక్కు చెదరని ఆరాధన. భక్తి సాధనకి సత్సాంగత్యం, జపం, భజన, భగవంతుని సేవలు, ఆయన లీలలు వినటం, ఆయన గురించి చదవటం, ఆయన మహత్యాలని పదే పదే మాట్లాడుకోవటం, ఇవన్నీ యోగ సాధనలే. భక్తి పారవస్యంలో పరమాత్మని పొందిన భక్తుల జీవితాలే మనకిక్కడ నిదర్శనం. జ్ఞానంతో పరమాత్మను తెలుసుకుని ఆయనలో సంయోగం చెందటమే జ్ఞానయోగం. జ్ఞానం అంటే శాస్త్రాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదవటం, గురువుల ద్వారా వాటిని అధ్యయనం చేయటం. ఒకసారి ఈ మహాజ్ఞానం యొక్క సారాంశాన్ని అవగతం చేసుకుంటే నేను సనాతనమైన జీవన మరణాలు లేని ఆత్మని అని దృఢంగా లోతుగా తెలుసుకుని జీవాత్మని పరమాత్మలో లీనం చేయటమే. జ్ఞానయోగంలో ఉండే అతి పెద్ద ప్రమాదం సాధకుడికి తెలియకుండా అహంకారం బలంగా నాటుకుపోవటమే. ఆ అహంకారమే వస్తే దాని నుంచి సాధకుణ్ణి ఎవరూ కాపాడలేరు. తర్వాతది సన్యాస యోగం అంటే వస్తు ప్రపంచాన్ని పూర్తిగా వదిలి తనకి ఉన్న అన్ని మానవ సంబంధాలని పూర్తిగా త్యజించి కేవలం పరమాత్మతో మాత్రమే బంధాన్ని కలిగి నిరంతర సాధనలో గడిపే వ్యక్తి చివరికి ఆ పరమాత్మలో ఒకటిగా అవుతాడు. సన్యాస జీవితంలో చాలా కఠిన నియమాలు ఉంటాయి. ప్రారంభంలో తప్పనిసరిగా గురువుల అవసరం ఉంటుంది. కొంతవరకు తప్పనిసరిగా గురువులు చూపించిన మార్గంలో వెళ్ళగలిగి ఆ తర్వాత ఏకాంతంగా సాధన చేయవచ్చు అంటారు. బుద్ధియోగం అంటే మన అంతరంగపు బలమైన వ్యవస్థలో ఉండే బుద్ధిని నియంత్రించగలిగి దాని ద్వారా సాధనని తీవ్రం చేయటం. మనసుతో పనిచేసే ఇంద్రియాలని బుద్ధి ద్వారా నియంత్రించి చేసే సాధన. ఇంద్రియాలు బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలని మనస్సు ద్వారా బుద్ధికి చేరవేస్తాయి. అప్పుడు బుద్ధి అంతిమ నిర్ణయాన్ని చేస్తుంది. బుద్ధి చేసే నిర్ణయాల మీద మనలో పేరుకుపోయిన బలమైన సంస్కారాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అంతరంగ శుద్ధి ద్వారా సంస్కారాలను బలహీనం చేసి బుద్ధిని పూర్తి స్థాయిలో సాధన వైపు మళ్లించి పరమాత్మతో సంయోగం చెందటమే బుద్ధియోగం. సాంఖ్యయోగం అంటే సత్య అసత్యాలను తెలుసుకోగల వివేకాన్ని పొందటం ద్వారా యోగ స్థితిని పొందటం. ఇది శాస్త్ర సంబంధమైన చర్చ లాంటిది. గురువుల పర్యవేక్షణ, అధ్యయనం అవసరం. అష్టాంగ యోగం ఇది పతంజలి మహర్షి గారు ప్రతిపాదన. ఆయన చెప్పిన 8 సోపానాల ద్వారా సాధన చేస్తూ పరమాత్మలో సంయోగం పొందటం. ఇది గొప్ప శాస్త్రం అండి. సిద్ధయోగం ఆధ్యాత్మిక సాధకులు ఏ మార్గంలో అయినా, ఏ పద్ధతిలో, ఏ సాంప్రదాయంలో సాధన చేసినా ఆ సాధకులకి మధ్యలో కొన్ని సిద్ధులు వస్తాయి. వాటి మాయలో పడిపోకుండా ఆ సిద్ధులని సోపానాలుగా చేసుకుని వాటితో త్వరగా యోగ స్థితిని పొందవచ్చు. దానిని సిద్ధయోగం అంటారు. సాధారణ మానవులు సాధన చేయగల అనేక మార్గాలని కరుణామయులైన మన ఋషులు తమ తపస్సుతో తెలుసుకుని మనకు ప్రసాదించారు. ఆ మహా ఋషులందరికీ శతకోటి నమస్కారాలు.